అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 28వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితుల్లాగా బంధుత్వాలను విడిచిపెట్టుకోరు. అలాగే క్రమశిక్షణతో చాలా నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవటువంటి పరిస్థితిలో కూడా వీరు ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో ఆత్మచర్యను కూడా వీరు విడిచిపెట్టకుండా చాలా ప్రత్యేకతను అయితే కనబడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతక ప్రకారం రేపటి రోజున వీరి యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ ఉన్నారో ఆ యొక్క రాశిగల వారికి భగవంతుని అనుగ్రహం అనేది సంపూర్ణంగా దక్కబోతుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే దైవవాళ్ళం చేత వీరు స్త్రీ ద్వారా ఈ యొక్క జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితులు అధిగమించేటువంటి సమయంలో కూడా మీ చేతి నుండి వచ్చేటువంటి ఒక అవకాశం చేజారిపోబోతుంది. మీ నుండి చాలాసార్లు కూడా అవకాశాలన్నీ కూడా చాలా మీ నుండి వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాయి. మీ మనసుకు చాలా గాయమైనటువంటి సందర్భాలు కూడా ఎదురై ఉన్నాయి. అయితే మీ మనసుకు ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని గాయాలైనా సరే మీరు ఎక్కడ ఎవరిని మోసపు చేయకుండా మీ వంతుగా మీరు మీ పనిని కొనసాగిస్తూ ఏదైతే ఒకటి అనుకుంటున్నారో అది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం అయితే ప్రతిరోజు మీరు అంటే మీలో ఉన్నటువంటి ఒక శ్రమను ఎవరో ఒకళ్ళు గుర్తించాలని చెప్పి తపంతో చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అయితే మీపై అధికారులు కావచ్చు, లేదా మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కావచ్చు, ఏదైనా దక్కడం లేదని అయితే కొన్ని రోజుల నుండి మీరు మీ సమస్యలను అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఎక్కడా మీరు తగ్గుముఖం అయితే కనిపించలేదు. అయితే మీరు తప్పకుండా రేపటి రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యొక్క రాశిగల వారికి చాలా కీలకమైన రోజుగా అయితే చెప్పుకోవాలి. చాలా కాలంగా వీరు ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్యకు కూడా వీరు పరిష్కారం అయితే దక్కబోతుంది. ఆ పరిష్కారం దొరికే లోపు కూడా మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది ఏదైతే కావచ్చు, మీ యొక్క జాతకం ప్రకారం రేపటి రోజున మీరు కొన్ని సత్ఫలితాలను కూడా పొందబోతున్నారని అయితే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఎదురు కాబోతున్న సమస్యలు అయితే పరిష్కారం దిశలుగా అయితే మీకు దారి చూపుతాయి. చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వెతుక్కుంటూ రాబోతున్నారు. అలాగే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి చాలా కాలంగా మీతో ఉంటే చాలా సఖ్యతగా ఉండి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అవి అనివార్య కారణాల వల్ల అయితే కొన్ని పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రావడం అనేది మీకు కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగింపజేయబోతుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. అలాగే యొక్క రాశిగలవారు ఎవరైనా కానీ ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళడానికి కనుక ప్రయత్నాలు చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే ఈరోజు మీరు తప్పకుండా వినబోతున్నారు. అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం కూడా అని చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మీరు క్రమం తప్పకుండా అయితే అందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క కీలకమైనటువంటి రోజులు ఎందుకని చెప్పుకున్నామంటే కనుక ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అది ఏంటంటే కనుక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన కావచ్చు, లేదా వ్యాపార జీవితానికి సంబంధించిన కావచ్చు. ఇలా ఏదైనా సరే రేపటి రోజున అయితే మీ యొక్క కెరీర్కి సంబంధించి ఒక అవకాశాన్ని అయితే మీరు వినబోతున్నారని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఎలాంటి అవకాశం అనేది కూడా రేపటి రోజున మీకు ఖచ్చితంగా తెలియబోతుంది. అది ఏ నిర్ణయమైనా కావచ్చు, భవిష్యత్తులో మీకు మంచి మేలు జరిగేటువంటి సత్ఫలితాలు కూడా అయితే ప్రసాదించబోతుంది. అలాగే ఒక రాశిగల వారు ఎవరైనా సరే ఆర్థిక విషయాలను అయితే చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటూ ఆ సమస్యల నుండి మీరు బయటపడలేక మార్గం ఏదైనా ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా తెలియబోతుందని అయితే తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నుంచి చక్కని గైడెన్స్ అయితే మీకు లభించబోతుంది. చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి కళలు నిజమైనటువంటి అవకాశాలు కూడా
ఈ యొక్క రాశి గల వారికి మీ జాతకంలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పి చాలా రోజుల నుంచి అయితే లోన్ల కోసం అప్లై చేస్తున్నారు. ఆ లోన్ అనేది శాంక్షన్ కావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కనుక రేపటి రోజున కొంచెం ఇటువంటి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కాస్త మీకు ఆనందింపు కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి గల వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల్లో కొంత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్టే కనుక ఆకస్మికంగా వారికి ధనలాభం అనేది తప్పకుండా కలగబోతుంది. అలాగే ఎవరి దగ్గర నుండి అయినా సరే డబ్బులు వసూలు చేయాల్సి వస్తున్నా ఆ డబ్బులు వసూలు చేయడంతో చాలాసార్లు వీరు ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా విఫలమై ఉంటారు. అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో డబ్బులు వసూలు అవ్వబోతున్నాయి. అలాగే మీరు ఊహించని విధంగా పరిణామాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయంటే తెలుసుకోవాలి. ఇక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యాలయంలో పనిచేయబోయే ఒక పని కారణంగా రేపటి రోజున సరైనటువంటి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్టు గుర్తింపు అయితే వారికి లభించబోతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించి తోటి ఉద్యోగస్తులు తిరిగి మిమ్మల్ని మిత్రులుగా భావించి చక్కగా మీతో స్నేహాన్ని అయితే కుదుర్చుకోబోతున్నారు. మీ పై అధికారులు ఇప్పటి వరకు ఎప్పుడూ రాని గుర్తింపు దక్కలేదని చెప్పి నిరాశ చెంది ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున మంచి మనసుతో అయితే మీకైతే ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు కొంతవరకు ఎక్కువగా ఉండి మిమ్మల్ని పోరాడి చెందేలాగా అయితే చేయబోతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక శక్తులతో బయలుదేరే వాళ్ళకి రేపటి రోజు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిపోతున్నాయి. అలాగే ఈ యొక్క కీలకమైన పాత్ర ఎవరంటే కనుక రేపటి రోజున చాలా రోజులు అనారోగ్య సమస్యల నుండి బాధపడుతున్న వ్యక్తులు కూడా బాధల నుండి అయితే బయటపడే మార్గం మీకు భగవంతుడే తప్పకుండా అది చూపించబోతున్నాడు. ఏదో ఒక రకంగా మార్గం అనేది మీకు ఖచ్చితంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి అయితే బయటపడబోతున్నారు. ఈ విధంగా అయితే కొన్ని మిశ్రమమైన ఫలితాలు కూడా మీరు చవి చూడబోతున్నారు. కాస్త మీకు మనసుకు సంతోషాన్ని ఇస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు మీ యొక్క కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ మిగిలినటువంటి విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపారపరమైన అంశాల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడులు చేసుకునే వారికి అవకాశాలు చాలానే ఉన్నాయి. అలాగే ఎవరైనా కానీ ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటే ఆశించిన ధరలో ప్రాపర్టీస్ కూడా లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ విధంగా మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు కూడా ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువ కనిపించినా కూడా రేపటి రోజున ఒక విషయంలో అయితే తీవ్రమైన ఒత్తిడికైతే వీరు గురిగా పోతున్నారు. మరి ఆ విషయం ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని భగవాన్ని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ని మీరు నిందించవద్దు. శివారాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేసుకోవడం ఎంతైనా మంచిది. శుభకరమైన ఫలితాలు కూడా మీకు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక మీరు అనుకూలిస్తే పేదవారికి ఎవరైనా సరే బట్టలు లేదా అన్నదానం చేసుకోవడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుంది. ఇంకా వీటి వల్ల మీకు అత్యున్నతమైన ఫలితాలు కూడా ఎంతో ఉన్నతమైన గౌరవాన్ని కూడా చవిచూస్తారు. మీ యొక్క మనసులో దాగి ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ప్రేమికులతో అంటే ప్రేమికురాలతో కావచ్చు రేపటి రోజున మీరైతే వ్యక్తపరచబోతున్నారు. ఇలా ప్రేమికుల మధ్య కూడా కొత్త ప్రేమను చిగురింపజేసేలాగా అయితే ఈ యొక్క ప్రేమకు సంబంధించిన జీవితం అయితే ఉండబోతుంది. అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో యొక్క రాశి గల వారికి వివాహానికి సిద్ధంగా ఉన్నారో వారికి రేపటి రోజున పెద్దవారి అంగీకారం అయితే మీకు తప్పకుండా దక్కబోతుందని తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నాలు మీకు చక్కగా మేలు చేసినటువంటి అవకాశాలు ఎక్కువగా క్షుణ్ణంగా కనబడుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి గల వారి జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుందంటే కనుక వీళ్ళు చాలా రోజుల నుండి అంటే బంగారం కొనుగోలు చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక రేపటి రోజున ఏదో ఒక విధంగా వీళ్ళైతే బంగారాన్ని కొనుగోలు చేస్తారని తెలుసుకోవాలి. అలాగే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడము మీ యొక్క వైవాహిక జీవితంపై కాస్త కొంత ప్రభావాన్ని నేరుగా చూపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల కొంచెం ఈ విషయం మీకు కొంత ఆందోళన కూడా కలిగించవచ్చు. మీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని అందరితో మంచిగా ఉండడం ఎంతైనా మేలు. ఉద్యోగం పోయేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కనుక మీరు కోపాన్ని, తీవ్రమైన ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం వల్ల, ప్రశాంతత తీసుకోవడం వల్ల మీకు ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఉన్నటువంటి మీకు ఉన్న గౌరవం అన్నీ తొలగిపోతాయి. కనుక ఎంతైనా మీరు ప్రశాంతంగా ఉండాలి. మౌనంగా సాంప్రదాయంగా అయితే సంయమనం పాటించడం ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోవాలి. అనవసర విషయాల్లో తలదించకుండా ఎటువంటి సమస్యలు రావు. కొంచెం ఏదన్నా కోపానికి ఏదో ఒక మాట అన్నా కూడా ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపబోతుంది. అది మీ అతిథుల పట్ల వస్తే కనుక కఠినంగా ఉండకండి. ఎవరైనా అతిథులు వస్తే వారితో చక్కగా ఉండండి. అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా నిరాశపరచడం కూడా కరెక్ట్ కాదు. బంధుత్వాలతో అగాధాలను సృష్టించేలాగా చేస్తుంది. మీ యొక్క మనస్తత్వాన్ని విషయాన్ని బట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. భావోద్వేగాలు చికాకు పెడతాయి. ఏదైనా కానీ చిన్న చిన్న పనులైనా పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పనులు కూడా తిరిగి మీరు పూర్తి చేయగలుగుతారు. తప్పకుండా రేపటి రోజున
దైవారాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం, శివాలయ దర్శనానికి వెళ్ళడం, శని భగవానికి తైలాభిషేకం చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీ జీవితంలో ఆర్థిక సమస్యల ఆటంకాలు అన్నీ తొలగిపోయి జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అయితే తెలుసుకోండి. చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.